ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. తాజాగా వైఎస్ఆర్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. గురువారం అనుచరులతో సమావేశం నిర్వహిస్తున్నారని, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేయడంపై ప్రకటన చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. మరో ముఖ్యమైన నేత ఆ పార్టీని వీడబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గురువారం ఆ పార్టీని వీడబోతున్నట్లు కొందరు ట్వీట్లు చేశారు. మోపిదేవి చూపు తెలుగుదేశం పార్టీ వైపు ఉందని, త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. మోపిదేవి వెంకటరమణకు ఎంపీ పదవితో పాటుగా బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్ష పదవి కూడా ఉంది. రాజ్యసభ సభ్యత్వంతో పాటుగా జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతుంది. ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి 1989, 1994లో కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999, 2004లో కూచినపూడి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రేపల్లె నియోజకవర్గం ఏర్పాటు కాగా 2009లో అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. మోపిదేవి వెంకటరమణ వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఓడరేవులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014, 2019లో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకున్నారు. అయితే అనూహ్య పరిణామాలతో ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకొని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత మోపిదేవి 2020లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన 2024 ఎన్నికల్లో రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని భావించినా టికెట్ దక్కలేదు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే కొంతమంది మేయర్లు, కార్పొరేటర్లు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇలాంటి సమయంలో మోపిదేవి వెంకటరమణ వంటి సీనియర్లు వైఎస్ఆర్సీపీని వీడటం ఎదురు దెబ్బేనని చెప్పాలి. అయితే ఆయన ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీని వీడటంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం జరుగుతుంది. మరో వాదన కూడా వినిపిస్తుంది. ఏంటంటే మోపిదేవి గురువారం తన అనుచరులతో సమావేశం నిర్వహించి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంటున్నారట. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.